సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబట్టారు. 2 గంటలుగా దౌర్జన్యం చేస్తున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేత వై వెంకటేశ్వరులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. కుమార్, గత వారం రోజులుగా సూర్యాపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కక్షపూరితంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. నిన్న కోరం లేకపోయినప్పుడు కూడా, వారికి తగినంత బలం లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కానీ ధర్మం గెలిచిందన్నట్టుగా అక్కడ సూర్యాపేటలో అవిశ్వాస తీర్మానం విగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది. అక్కడ విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడం జరిగింది. దీంతో అది జీర్ణించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా ఈ రోజు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న అవిశ్వాసానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి గండూరి పావని కృపాకర్ ఇంటిపైన ఒక్కసారిగా 32 మంది ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడం జరిగింది. నిరసన ధర్నా కార్యక్రమాలు చేశారు. దీంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేశారు. ఒక రకంగా ఆ వీధి అంతా కూడా ఒక భయభ్రాంతులకు గురేలాగా ఒత్తిపోయిన వారిని కూడా బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ గూండాలు అక్కడ అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు గత 3 గంటలుగా. అయినప్పుడు కూడా పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. ఒక లేడీ కౌన్సిలర్ ఇంటి పైన ఒక్కసారిగా 100 మంది ఈ విధంగా దాడి చేయడం, భయభ్రాంతాలకు చేయడం, ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడి చేస్తుంటే కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మాటలు వింటూ పోలీసులందరూ కూడా అక్కడ చోద్యం చూస్తా ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో మొదటి నుంచి కూడా ఎదురకమైనటువంటి వాతావరణం ఉండేది. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచిన తర్వాత ఇలాంటి రౌడీ మూకలను గుండాయిజాన్ని అంతా కూడా అంచివేశారు. ఒకనొక సమయంలో అయితే సూర్యాపేటలో వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా వాళ్ళ అనుమతి తీసుకుని సిండికేట్ రూపంలో ప్రతి నెల చెల్లింపులు చేస్తూ కమిషన్లను నడుపుతూ ఒక రౌడీ రాజ్యం అక్కడ నడిచింది. 2014 తర్వాత అవన్నీ కూడా మూతపడ్డాయి. అవన్నీ కూడా బంద్ అయ్యి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సూర్యాపేటలో మళ్ళీ రౌడీ రాజ్యం వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. 32 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గుండాలు అక్కడికి వచ్చి ఒక మహిళా కౌన్సిలర్ ఇంటిపైన దాడి చేయడం ఏమైనా చర్యగా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, భద్రత కల్పించాలి, న్యాయం వైపు ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. మొన్న క్యాంపుకు తీసుకెళ్లారు, ప్రలోభకు గురి చేశారు, భయభ్రాంతాలకు గురి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ను దింపాలన్నటువంటి ఒక కుట్ర అక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారు. కానీ ధర్మం గెలిచింది. అక్కడ ఉన్నటువంటి పావని కృపాకర్ ఆమె ఆత్మ ప్రబోధానుసారం అనుకూలంగా ఆమె నడుచుకోవడమే ఆమె పెద్ద పాపమైనట్టుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ దాడులు చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక రకమైనటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ చేశారు. ప్రస్తుతానికైతే సూర్యాపేట పట్టణం అంతా కూడా వణికిపోతా ఉంది. మళ్ళీ ఎలాంటి రోజులు వచ్చాయి, మళ్ళీ ఎలాంటి రౌడీజం మనకు ఇక్కడ వచ్చింది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి మరొకసారి తమ నిజమైన స్వరూపాన్ని బయట పెట్టారు. ఆయన పులి మేకవన్న పులిలాగా మనకి ఈ రోజు కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాలి, గుండాలని అరెస్ట్ చేయాలి. ప్రస్తుతానికి అక్కడ ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొనేలాగా చేయాలని కూడా అక్కడ డిమాండ్ వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికి పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ధర్నా చేస్తా ఉన్నారు పోలీసుల తీరును నిరసిస్తూ. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల పైన మాత్రం పోలీసులు దౌర్జన్యం చేస్తూ, వారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ, వారిని లిఫ్ట్ చేస్తూ అరెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన మాత్రం ఎలాంటి చర్యలు కానీ, అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం కానీ, ధర్నా విరమించే ప్రయత్నం కానీ పోలీసులు చేయట్లేదు. దీంతో పోలీసుల పక్షపాత వైఖరి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు గుండాయిజాన్ని మానుకోవాలి. ధర్మం ప్రకారం ఆమె ఆత్మ ప్రబోధాన ప్రకారం నడుచుకుంది కాబట్టి, ఆమెకు హక్కు ప్రకారం ఆమె ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది కాబట్టి ఇలాంటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశాను కూడా తర్వాత డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ రాము.